అంటే అమాయకత్వం అండి. అదే అదే రేపు పొద్దున్న తర్వాత వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఇది ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్లో కొన్ని పాయింట్స్ రాస్తారు. అప్పుడు అది కూడా వీళ్ళ కోణంలో రాస్తారు కానీ ఏముండదు కదా. ఫైనల్గా ఈ కేసు అంతా తేలడం ఇవన్నీ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు పడద్దా 10 ఏళ్ళు పడద్దో చూడాలి. ఈ ప్రభుత్వం ఉండగా తేలదు, శిక్ష పడదు ఎట్లాగో. తర్వాత ప్రభుత్వం మారినప్పుడు చూడాలి, లేదా 10 ఏళ్ల తర్వాతను 7 ఏళ్ల తర్వాతను 8 ఏళ్ల తర్వాతను కేసు కొట్టేయడమా ఏంది, లేకపోతే కేసు శిక్ష పట్టమా అప్పుడు జరగాలి. చూడాలి, ఇంకా చాలా టైం ఉంది. అది ఈ లోపల రాజకీయంగా పూర్తిగా రాజకీయంగానే కాదు, మానసికంగా కొడుతున్నారు బాగా దెబ్బ అతనికి కూడా. కాబట్టి ఏ మేరకు తట్టుకుంటారో చూడాలి. సార్ ఇదే టైంలో అంటే వంశీ మీద పీటీ వారెంట్ ఇష్యూ చేయడం కూడా, ఒకవేళ దీంట్లో బెయిల్ వచ్చినా బయటకు వచ్చినా రెడీగా ఉన్నాయా కొన్ని కేసులు? ఇలా చూస్తే ఇంకా ఆయన బయటికి రావడం అనేది ఇప్పట్లో జరగదు. చింతమనేని దాదాపు 2 నెలలు 3 నెలలు ఇదే 2 ఏళ్ళు ఏమో తిప్పారండి జైల్లో. అట్లాగే చేస్తారు వీళ్ళు. కనీసం నాకు తెలిసి వంశీ కొంత లీగల్ పట్టు ఉంది కాబట్టి మేబీ ఒక 4-5 నెలలన్నా ఉండాల్సి రావచ్చు. ఇప్పుడు మొన్న అతని పేరేంటి, సురేష్ని 5-6 నెలలు ఉంచారు కదా, నందిగం సురేష్ని. మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. అట్లాగా ఇతనికి కూడా అట్లా ఉండొచ్చును. అయితే ఒకసారి ఈ కేసులన్నీ తేలిపోయి బెయిల్ వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత పెద్దగా ఏం చేయడానికి ఉండదు. కేసులు ఏమైనా పెట్టినా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంటాయి. పొలిటికల్ అనే కోణంలో కోర్టులు కూడా చూస్తాయి అనమాట.